వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ముఖ్యంగా అన్నదాత సిక్కిబాబ పిఎం కిసాన్ స్కీమ్ కింద ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సరానికి మరి రైతన్నకి 20,000 అకౌంట్లు జమ చేస్తామని చెప్పారు. ఆ హామీ నెరవేర్చే దిశగా ఈ రోజు 3వ విడతలో మరి 6,000 జమ చేయడం నిజంగా హర్షణీయం. మేమందరం కూడా రైతన్నలందరం కూడా కలిసి మేము గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సీఎం మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చే రైతన్నలకి మేము తప్పకుండా అండగా ఉంటాం. ఎందుకంటే ఆరుగాలం కష్టపడే రైతన్నకి వాళ్ళు కష్టపడితేనే మనకి 3 పూట్ల వేళ్ళు నోట్లోకి వెళ్తాయి కాబట్టి అందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి అదేవిధంగా దేశానికి ప్రధాన రంగం వ్యవసాయ రంగం రాష్ట్రాల్లో కూడా మరి వీళ్ళు బాగుంటేనే, రైతన్నలు బాగుంటేనే మరి సమాజం బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో మరి ఈ స్కీమ్ హామీ ఇవ్వటం. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి విడత మనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆగస్టులో చూస్తే గత ఆగస్టు 2వ తారీఖున చూస్తే మొదటి విడత జమ చేయడం జరిగింది 7,000. అదేవిధంగా నవంబర్ 19వ తారీఖున 2వ విడత జమ చేయడం జరిగింది ఇంకొక 7,000. అదేవిధంగా ఈ రోజు మార్చి 13వ తారీఖున మరి మిగతా 6,000 జమ చేయడం, మొత్తం 20,000 ప్రతి రైతన్న అకౌంట్ లో జమ చేయడం జరిగింది. నందిగామ నియోజకవర్గంలో చూస్తే దాదాపు 30,216 మంది రైతన్నలకి మరి 17.34 కోట్లు జమ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చూస్తే 12.09 కోట్లు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే 5.27 కోట్లు. మొత్తం మరి కేవలం నందిగామ నియోజకవర్గానికి ఈ విధంగా జమ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు జమ అయి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా ఆర్థికంగా చాలా లోటులో ఉన్నా కూడా, లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకొని దీన్ని ఈ రోజు సాకారం చేయడం నేను మనస్ఫూర్తిగా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఎప్పుడూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం. అదేవిధంగా స్థానికంగా నందిగామ నియోజకవర్గంలో చూస్తే మేము వేదాంత స్కీమ్ కూడా మరి 15 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో ఎస్పీఎం బకాయిలు ఏదైతే మరి ఆచరణలో సాధ్యం కాదన్నారో అవి కూడా మేము గతంలో మీరు రైతన్నలకు అండగా ఉండి అవి విడుదల చేయించడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఏదైతే నందిగామ నియోజకవర్గాల ప్రధాన సమస్యగా ఉన్న అడవి ఆవుల సమస్య కూడా మరి సీఎం గారి రివ్యూ త్వరలో ఉండబోతుంది. తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యకు కూడా మేము ప్రయత్నంగా తప్పకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం అని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 586వ మొల్లమాంబ జయంతి కార్యక్రమం నందిగామ గాంధీ సెంటర్ నందు నిర్వహించడం జరిగింది. మరి ఆమె చిన్న వయసులోనే 8 సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉండి, ఆమె 8 సంవత్సరాల వయసు నుండి తల్లిదండ్రి పెంపకంలో ఉండి దైవ చింతనలో భాగంగా రామాయణాన్ని తెలుగులో రచించినటువంటి మహానుభావురాలు మొల్ల. మరి ఆమె జీవితం మొత్తం కూడా 90 సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా శ్రీశైల దేవస్థానంలో ఉండి, మరి ఆ ప్రాంతంలో కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉండి ఆమె రామాయణాన్ని కవిత్వ రూపాల్లో రచించి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసినటువంటి మహానుభావురాలు. అదేవిధంగా ఆమెకి మరణం అనేది లేదు. 90 సంవత్సరాల పాటు దైవ చింతనతో ఉండి ఎటువంటి పెళ్లి కానీ ఎటువంటి ఇది లేకోకుండా దైవనామస్మరణలో ఉండి శ్రీశైల మన్నల్ల స్వామిలో విలీనమైపోయింది. ఆమెకి మరణం లేదు. శ్రీశైలంలో మల్లన్న స్వామిలో ఆమె యొక్క దేహం మొత్తం కూడా విలీనమైపోయింది. ఆమెకు మరణం అనే వార్త లేకోకుండా ఆమె అంత భగవత్ చింతనతో నడిచినటువంటి వ్యక్తి. ఆమెకి ఈరోజు దేశంలో అనేక చోట్ల దేవాలయాలు నిర్మించి దేవతగా పూజిస్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా మన రాష్ట్ర గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ చేసే విధంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో కానివ్వండి, మరి అనేక రాజకీయ నాయకులతో ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి మరి అనేక మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు పాల్గొని
ఆమె యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆమె ఒక కుమ్మరి కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె దైవ చింతన, ఆమె కులము, అదేవిధంగా ఆమె చేసినటువంటి వ్యక్తిత్వమైన పనులు ఇవాళ దేశంలో ఎంతో గణనీయంగా ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ దేశంలోనే ప్రథమాంధ్ర పాలకుడు, ప్రథమ రాజు, ఈ దేశానికి ప్రథమ రాజు ఎవరయ్యా అంటే శాలివాహన చక్రవర్తి. ఈ దేశంలోని ఫస్ట్ దేశాన్ని ఏలినటువంటి మహనీయుడు శాలివాహన చక్రవర్తి. అదేవిధంగా ఆమె యొక్క శ్రీశైల చరిత్ర కావచ్చు, ఆమె యొక్క చరిత్ర రామాయణాన్ని కవి రూపంలో రాయటం కావచ్చు, ఆ రోజు మనకి వేరే ఒక భాషలో ఉండేది, తెలుగులో రచించి మనందరికీ కూడా ఈరోజు రామాయణాన్ని మనం తెలుగులో చదువుకుంటాం. అంటే ఆమె యొక్క చేసినటువంటి కృషి వలనే ఈ రోజున మనం రామాయణాన్ని మొత్తం కూడా తెలుగులో చేయించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు నందిగామలో ఆమెకి ఘనమైన నివాళులు అర్పించి ఈరోజు ఆమె యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ శాలివాహన కుటుంబీకులకి మరొక్కసారి ఈ విషయాన్ని అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం. మనం ఆత్మకూరి మల్లమాంబ వారి యొక్క జయంతిని జరుపుకోవటం ఎంతో గర్వకారంగా ఉంది. మన జాతిలో పుట్టి రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించడం కూడా ఎంతో గొప్ప విషయం అండి. చరిత్రలో శాలివాహనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఈరోజు కూడా హిందూ ధర్మంలో ప్రతి దేవాలయం కూడా ఈ కుమ్మరి కులంలో చెందిన వారు మేమంతా కూడా ఆ గుళ్ళో ఏ విగ్రహం బయలుదేరాలన్నా కానీ మా కులానికి, అదేవిధంగా శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ కులానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే మా కులంలో మల్లమామ గారు జన్మించినందుకు మా అందరికీ కూడా మేము ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చాలా ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు. కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోని ముద్రించాలని ఢిల్లీలో దండోరా కార్యక్రమాన్ని నిర్వహించారు. बात